Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. ఇంకా సండే రోజు అయితే లేవడం కొంచెం లేట్గానే లేచాము. ఇంకా సండే అంటే చాలు ఎక్కలేని బద్ధకం అంతా వచ్చేస్తుందండి. మైండ్కి కూడా ఆల్రెడీ తెలిసిపోతుంది కావచ్చు ఈరోజు సండే లేట్గా పనులు చేసుకో అనేసి. అలానే ఈరోజు అయితే లేట్గా లేచానండి. టిఫిన్కి కూడా ఇంకా నిన్న ఏం నానబెట్టలేదు. ఈ గాలి వారం వర్షానికి అయితే ఏదైనా నానబెట్టాలంటే భయం అవుతుందండి. అస్సలు కరెంట్ ఉండట్లేదు. అందుకనేసి ఇంకా నిన్ననైతే ఏం నానబెట్టలేదు. అందుకే పొద్దున్నే ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు, నాకు తెలిసి అయితే. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి. మా పాపకైతే ఇంకా ఉప్మా ఫేవరెట్ టిఫిన్ అని చెప్పుకోవచ్చు. తను బాగా తింటుంది. అందుకనేసి ఇక పిల్లలిద్దరికి కూడా సపరేట్గా మళ్ళీ ఏం కుక్ చేయకుండా ఈ ఉప్మా అయితే అందరం తినేయచ్చు మనిషి కొంచెం అనేసి ఇక్కడైతే ఇది స్టార్ట్ చేస్తున్నాను పొద్దున్నే. ఇంకా దీనికోసం అయితే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను. ఇంకా టమాటా వేస్తే ఉప్మాలో అయితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పుల్లగా అలా ఉంటుంది. పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేశాను. ఇంకా అవన్నీ అయితే వేయలేదండి. మళ్ళీ బాబు తింటాడు కదా, ఎక్కువగా కారం అయిపోయినా కూడా బాగుండదు అనేసి. ఇక్కడైతే మా హస్బెండ్ రోస్టెడ్ రవ్వ అనేది తీసుకొచ్చాడండి. ఆశీర్వాద్ వాళ్ళదైతే బాగుంది ఆ రవ్వ అయితే. ఇంకా దాన్ని ఏం మళ్ళీ వేయించిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకా ఉప్మా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు అవి అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఉంటాయి కదా అవి వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకా ఉప్మాలో అయితే కరివేపాకు లేకుండా అసలు ఆ ఉప్మా టేస్టే రాదు నాకు తెలిసి అయితే. కానీ నిన్న మా హస్బెండ్ తీసుకురమ్మంటే ఇక్కడ కొంచెం తీసుకొచ్చారు కరివేపాకు అయితే. అదైతే అందులో వేసేసాను. ఇంక ఇక్కడ వెల్లుల్లి దంచుకునే అంత టైం లేదనేసి ఇంకా చేయితోటే కొంచెం 2 పీసులుగా అట్లా స్ప్లిట్ చేసి వేసేస్తున్నాను. ఇంకా ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాకైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు అవన్నీ వేసుకొని ఇంకా తర్వాత అయితే టమాటా వేసుకుంటాను. ఈ టమాటా వేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇంకా వేరే ఏదైనా పని చేసుకోవాలండి. అసలే ఈరోజు లేట్గా లేచానని చెప్పాను కదా, పనులన్నీ స్పీడ్గా చేసేసుకోవాలి. ఇవైతే ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టి బయటకైతే వెళ్ళానండి. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, అవైతే వేద్దామనేసి వెళ్ళాను. పొద్దున్నే ఇంకా లేవగానే బట్టలు అయితే నానబెట్టి వేద్దామనేసి. ఇంకా నానబెట్టి వేస్తే అంత ఏం డిఫరెన్స్ అయితే తెలియట్లేదండి నాకైతే. ఇంకా నిన్న కూడా నానబెట్టే వేసాను, ఈరోజు కూడా నానబెట్టే వేసాను, కానీ అవి ఏమంత తెల్లగా అయినట్టు అయితే అనిపించలేదండి. ఇంకా నార్మల్గా మనం ఎట్లా వేసుకుంటామో అట్లనే అనిపించినాయి. ఇదంతా ప్రాసెస్ టైం వేస్ట్ ఎందుకనేసి ఇంకా నెక్స్ట్ డే నుంచి అలా వేయొద్దనేసి అనుకున్నానండి. ఇక్కడ చూడండి పొద్దున్నే బట్టలు నానబెట్టానని చెప్పాను కదా, బకెట్ నిండా బట్టలు అయ్యాయండి. ఇంకా మనం డైరెక్ట్ ఇట్లా వాటర్ పిండకుండా బట్టలు వేసామనుకో ఇంకా వాషింగ్ మిషన్లో లోడ్ ఎక్కువైపోతుంది. ఇంకా నాన్నే బట్టలు కదా ఫుల్గా వెయిట్ వస్తాయి. అందుకనేసి ఈ సర్ఫ్ వాటర్ మొత్తం బకెట్లోకి పిండి నార్మల్గా బట్టలు అయితే వాషింగ్ మిషన్లోకి వేస్తున్నానండి. పొద్దున్నే బయట మొత్తం ఊడ్చి ఇంకా వాటర్ అయితే పట్టేసి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి ఉప్మా అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లు కూడా ఊడ్చేసాను ఆల్రెడీ అయితే. ఇంక ఇక్కడ చూడండి బట్టలన్నీ ఇట్లా పిండుకుంటూ అయితే వేస్తున్నాను. మెయిన్గా పిల్లల బట్టలు అయితే కొంచెం ఇట్లా మురికి పడుతున్నాయండి. బనానా అవి తిన్నాయి, ఉగ్గు తిన్నాయి మాత్రం మరకల్లా అయ్యాయి. అవైతే ఇంకా ఏం వేసినా పోవట్లేదండి. ఇంకా బయట పిండడమే స్టార్ట్ చేయాలనిపిస్తుంది నాకైతే. కానీ ఈ వర్షాకాలం అయితే బయట బట్టలు పిండడం అంటే అస్సలు కాదండి. ఇంకా పిండినా కూడా అవి ఎండవు టైంకి అయితే. ఇంకా పాప స్కూల్కి వెళ్తే కొంచెం టైం ఉంటే బట్టలు పిండి అయినా కానీ డ్రయర్కి వాషింగ్ మిషన్లో వేయాలనుకుంటున్నాను. అంత మురికిగా ఉంటున్నాయండి పిల్లల బట్టలు అయితే. అస్సలు వదలట్లేదు జిడ్డు అయితే. ఇంకా ఎలా ఉన్నాయి అలానే ఉంటున్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వేసేసి లిక్విడ్ అయితే కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ సర్ఫ్లో నానబెట్టాను కదా, మళ్ళీ లిక్విడ్ ఎక్కువైంది అనుకో బయటికి మొత్తం వచ్చేస్తుందండి. అందుకనేసి ఇంకా లిక్విడ్ అయితే కొద్దిగానే వేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసి అయితే ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి రాగానే వాటర్ చూడండి ఇంకా బాగా కాగిపోతున్నాయి. ఇట్లా తెరల కాగేటప్పుడు అయితే ఇంకా 2 గ్లాసుల వరకు అయితే రవ్వ వేసుకుంటున్నాను. నేనైతే 6-7 గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసేసానండి చిన్న గ్లాస్తో. ఇంకా దాంతోపాటు 2 గ్లాసుల రవ్వ అయితే వేసుకున్నాను. ఈ రవ్వ అయితే కొంచెం టేస్ట్ బాగానే అనిపించింది నాకైతే. ప్యాకెట్ రవ్వ, లూజ్ రవ్వ కాకుండా ఆశీర్వాద్ వాళ్ళది ఇది మన వీట్ రవ్వ అని అయితే ఉందండి. దీని మీద అయితే మామూలు రవ్వ కంటే ఇది కొంచెం టేస్ట్ అనిపించింది.
ఇంక ఇక్కడ చూడండి ఉప్మా అయితే అయిపోయిందండి. ఉప్మా అంత స్పీడ్గా ఏ టిఫిన్ కాదనుకుంటా నాకు తెలిసి, అంత సింపుల్గా అయిపోతుంది ఇదైతే. ఇంకా అవగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసి ఇంకా పాపకు మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా ఉప్మాలో అయితే మామిడికాయ చట్నీ సూపర్ ఉంటుందండి కాంబినేషన్ అయితే. ఇంక ఇక్కడ ఉప్మా అయ్యేలోపు ఒక సైడ్ పాలు కూడా వచ్చాయండి. టైం అప్పటికే 9:30 అట్లా అవుతుంది. లేట్ అయిందని చెప్పాను కదా ఈరోజు. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే ఉప్మా పెట్టిస్తున్నాను. ఉప్మాలోకి అయితే కొంచెం మ్యాంగో చట్నీ అయితే వేస్తున్నానండి. ఇంకా మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా కామెంట్ చేయండి. వర్షాలు తొందరగా స్టార్ట్ అయ్యాయి కదా, మామిడికాయలు అయితే తొందరగానే కింద పడి ఖరాబ్ అవుతాయి. సో ఇంకెవరైనా పెట్టుకోకుండా మాత్రం పెట్టుకోండి. ఇంకా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు పెట్టానండి మామిడికాయ చట్నీ. ఇంకా మా అక్క మా మమ్మీ పెడతారు, వాళ్ళే కొంచెం పంపిస్తారు. అదే నాకు ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఉన్నప్పుడే తినబుద్ధి అవుతుంది మామిడికాయ చట్నీ. ఒక 4 రోజులు అయిందనుకో ఇంకా దాన్ని అసలు తినమండి, పక్కకు పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు కానీ ఇట్లా ఉప్మా టిఫిన్ అలా చేసుకున్నప్పుడు తప్ప ఇంకా మిగతా అప్పుడైతే అసలు యూజ్ కూడా చేయనండి. అందుకనేసి మా అక్క మొన్ననే పెట్టిందట, ఒక బాక్స్ నిండా అయితే పంపించేసి నాకైతే. ఇంకా అదే ఒక 4-5 months వస్తుంది నాకంటే. ఇప్పుడు సగం డబ్బా అయిపోయింది కానీ ఇంకా ఉన్న సగం డబ్బానే ఒక 4-5 months అయితే వస్తుందండి. ఇంకా అది అయిపోయే గ్యాప్ వరకు మా మమ్మీ పంపిస్తుంది. ఇంకా సరిపోతుందండి సంవత్సరానికి సరిపడా మామిడికాయ పచ్చడి నాకైతే. ఇక్కడైతే బట్టలు ఎండేసి ఇంట్లోకి అయితే వచ్చేసానండి. ఇందాక బ్రేక్ఫాస్ట్ చేశాక ఫ్రెష్ అయిపోయి వీడియోలకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి ఈ పనులు అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ. ఇంకా బట్టలు ఎండడం అయిపోగానే ఇక్కడ పెసరపప్పు అయితే కడుగుతున్నాను. ఒకప్పుడు అయితే సండే వచ్చిందంటే ఇంకా ఏం నాన్ వెజ్ తిందామా, ఏం తెచ్చుకుందామా అని సాటర్డే రోజే ఆలోచించే వాళ్ళమండి. రేపు ఫిష్ తెచ్చుకుందామా, ప్రాన్స్ తెచ్చుకుందామా అలా అనేసి. ఇప్పుడైతే సండే మానేసినప్పటి నుండి ఇంకా సండే గురించి అయితే ఆలోచించడమే మర్చిపోయాము. అసలు ఆ థాట్ కూడా మనుషులకి రావట్లేదండి. అది తిన్నప్పుడు ఏమో కానీ ఇంకా సండే ఎప్పుడు వస్తుందా అని చూసేది. ఇప్పుడు మానేసినప్పటి నుండి అయితే అంత నాన్ వెజ్ మీద అంత మరీ ఇష్టంగా అయితే ఏం లేదండి. ఇక్కడ పెసరపప్పు కడిగి పక్కకైతే పెట్టేసాను కదా, తర్వాత రైస్ అయితే కడుక్కుంటున్నానండి. ఇంకా నిన్న నైట్ రైస్ అయితే కొంచెం ఉన్నది, ఇంకా అది బాగానే ఉంది, పాడవ్వలేదు. అందుకనేసి ఇంకా స్టీల్ గిన్నెలో కొన్ని రైస్ అయితే కడుక్కుంటున్నాను ఇంకా పిల్లల కోసం. ఇంకా మరి ఆ చలనం సరిపోదు అనేసి ఇక్కడైతే కొద్దిగా కడుక్కుంటున్నాను. ఇంకా పప్పు అయితే కొద్దిసేపు నానబెట్టానండి. కుక్కర్లో వేయాలంటేనే భయం అవుతుంది. మొన్న వీడియోలో చెప్పాను కదా కుక్కర్ మళ్ళీ ఇట్లా పేలింది అనేసి, ఎందుకో నాకే అలా అవుతుందండి. ఇంకా నేను సరిగా యూజ్ చేయట్లేదో మరి ఏంటో నాకు ప్రాబ్లం అర్థం కావట్లేదు. కానీ ఇంకా అందుకనేసి మామూలుగా గిన్నెలోనే ఉడకబెడుతున్నాను. ఇంకా దాంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసి స్టవ్ మీద అయితే సిమ్లో పెట్టాను. పొద్దునైతే ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఉప్మా కోసం కట్ చేసుకున్నవి, కొన్ని పచ్చిమిర్చి కూడా పప్పులోకి అయితే వేసేసానండి. తర్వాత ఇక్కడ గంగవాయిల కూర అయితే నిన్ననే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఈ ఆకుకూరలు అయితే ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడే వండుకోవాలండి. ఒక్కరోజు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ సగం ఆకట్లా ఖరాబ్ అయినట్టే అవుతుంది. నిన్ననేమో మంచి ఫ్రెష్గా ఉండే. ఇంకా నిన్న ఆల్రెడీ గోరుచిక్కుడుకాయ కర్రీ ఉంది కదా అనేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఆల్రెడీ కొంచెం పాడైనట్టే అనిపించింది నాకైతే. ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసుకున్నాను. పప్పు ఉడికే టైంలో ఇది క్లీన్ చేసుకొని ఇంకా పప్పులో అయితే వేసుకుంటాను. ఇది ఎంత ఫాస్ట్గా క్లీన్ చేసినా కానీ ఇంకా టైం అయితే పడుతుందండి. కట్ చేద్దాం అనుకున్నా కానీ అది సరిగా లేదని చెప్పాను కదా, అందుకనేసి ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా ఫ్రెష్గా ఉన్నదంతా తుంపేసి ఇంకా దాంట్లోకి అయితే వేస్తున్నానండి. ఒక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీను రైస్ ఒకేసారి అయిపోతాయి. టైం అప్పటికే 1 o'clock అలా అవుతుందండి. సో ఫాస్ట్గా వంట చేసేసుకోవాలి. ఇంకా 2 o'clock వరకు అయినా లంచ్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలాగో నెమ్మదిగానే చేసాం కదా, లంచ్ కూడా ఇంకా నెమ్మదిగానే చేసుకుంటామండి. ఇంకా నిన్న సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే సండే తిననప్పటి నుండి వెనస్డే ఆర్ ఫ్రైడే అట్లా తింటున్నాము నాన్ వెజ్ అయితే. ఇంకా మ్యాక్సిమం తగ్గించేసాంలేండి. ఇంకా ఈ నాన్ వెజ్ తినని రోజులే ఫంక్షన్స్ వస్తేనైతే అందరూ మనల్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తారు కదా, అయ్యో వీళ్ళు తినరు నాన్ వెజ్ ఈరోజు తినరు అనేసి. ఆ స్పెషల్ ఫీలింగ్ అయితే భలే ఉంటుందండి నాకైతే. కానీ మా హస్బెండ్ అయితే ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఫీల్ అవుతున్నారండి. ఏంటే మనం తినని రోజులే ఫంక్షన్లు అన్నీ వస్తున్నాయి అనేసి అంటున్నారు. కానీ సండే మానేసినప్పటి నుండి అయితే చాలా బాగా అనిపిస్తుందండి. మనసుకి అయితే ప్రశాంతంగా ఉందండి. ఇంక ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. పప్పులోకి అయితే గంగవాయిల కర్రీ అయితే వేసుకుంటున్నాను. ఇందాక మొత్తం కట్ చేసుకున్నాను కదా, కొన్ని వాటర్ తక్కువ అనిపించి ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాను. దీంట్లో కారం అయితే ఏం వేయలేదండి, అదే ఎండుమిర్చి కారం అయితే ఏం వేసుకోలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసుకున్నాను. ఇంకా ఇది పప్పులా కాకుండా నేనైతే చారులా చేశానండి. అంత లూజ్గా పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది. పిల్లలైతే ఇలా చేస్తేనే కొంచెం
ఇష్టంగా తింటున్నారండి. కొంచెం చారులాగా అట్లా లూజ్గా ఉంటేనే తింటున్నారు. ఇంకా నేను ఇవి ప్రిపేర్ చేస్తుంటే మా పక్కన వాళ్ళైతే యూఎస్ నుండి వచ్చారండి. సో వాళ్ళు చాక్లెట్స్ ఇంకా పిల్లలకి చెరొక డ్రెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా పిల్లలు చూడండి చాక్లెట్లు ఇస్తే ఊరుకుంటారా, మా బాబు అయితే అసలు ఒకటే అరవడం స్టార్ట్ చేశాడండి చాక్లెట్ కోసం. అయితే ఇంక ఇక్కడ రియల్ వాయిస్ పెడతాను చూడండి. మా హస్బెండ్ చాక్లెట్ తినిపిస్తుంటే ఇంకా మా పాపకు తినిపిస్తున్నాడని మా బాబు అయితే ఒకటే అల్లరి చేస్తున్నాడండి. ఇంకా టీవీ సౌండ్ వినిపిస్తుంది, అందుకనేసి నేను ఎక్కువ వాయిస్ అయితే ఏం పెట్టట్లేదు, కొంచెం పెడతాను వినండి ఎంత అల్లరి చేస్తున్నాడో చాక్లెట్ కోసం. అయితే ఇంకా చూడండి ఇక్కడ చూసారా అండి ఎంత అల్లరి చేస్తున్నాడో మా బాబు అయితే. అసలు చాక్లెట్ కోసం అయితే ఇంకా నోట్లో పెట్టగానే సైలెంట్గా చూస్తున్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళు కిచెన్లోకే వచ్చేసారు. ఇంకా ఈ పప్పు కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టేశాను. ఈ గ్యాప్లోనైతే బౌల్ కూడా తోమేసుకోవాలండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన బౌల్ అన్నీ అలానే ఉండిపోయాయి. ఇక్కడ పప్పు అయితే మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి. ఆకుకూర ఉడికే వరకు టైం పట్టింది. ఈ గ్యాప్లో ఇంకా పప్పు మొత్తం స్మాష్ అయిపోయిందండి, అది చారులాగా అయిపోయింది. ఇంకా ఇవి అవుతుంటేనే నేనైతే బౌల్ తోమేసుకున్నానండి. ఇంకా అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు. కానీ ఇంకా పప్పులో అయితే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను కొంచెం పులుపు కోసం అయితే. ఇంకా ఒక సైడ్ రైస్ అవుతుంది, ఇంకొక సైడ్ ఈ పప్పు అయితే అయిపోయిందండి. ఇంకా దీన్ని దించుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా పోపు అయితే చేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంక ఇలాంటి వాటరీ కన్సిస్టెన్సీ కానీ పులుసు కర్రీలలో కానీ ఫ్రైలు తప్ప మిగతా వాటిలన్నిట్లలోకి మ్యాక్సిమం కల్లుప్పే యూజ్ చేస్తున్నానండి నేనైతే. ఈ మధ్యలో అయితే ఇంకా ఈ మామూలుగా మన మెత్తటి ఉప్పు ఉంటుంది కదా, సన్న ఉప్పు, అదైతే తక్కువగా వాడుతున్నానండి. ఇంకా మామూలుగా మేము వాడేది కూడా పింక్ సాల్టే, కానీ అందులో కూడా తక్కువగానే వాడేసి రాక్ సాల్టే ఎక్కువ వాడుతున్నానండి. కల్లుప్పే హెల్త్కి అయితే మంచిదంట. ఇంకా అది కూడా కాస్ట్ తక్కువ కదా, ఇలాంటి కర్రీస్లలో అయితే అది వేసుకుంటేనే బెటర్ అండి. ఇంకా ఇది మళ్ళీ క్లిప్పింగ్ యాడ్ అయిపోయింది. సో ఇదైతే ఇక్కడ యాడ్ చేసేసానండి సాల్ట్ అయితే. ఇంకా సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. దీన్ని దించి పక్కకు పెట్టయితే ఇక్కడ పోపు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇందాకనే వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలుచుకొని ఆల్రెడీ ఇంకా దంచి పక్కన పెట్టుకున్నాను. సో ఆయిల్ అయితే వేసుకున్నాను గిన్నెలోకి అయితే. తర్వాత అయితే జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కొంచెం ఇంకా వెల్లుల్లి, అలాగే కరివేపాకు, పసుపు వేసి అయితే నేను పోపు పెడతానండి. పప్పు కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉందండి. కానీ మా హస్బెండ్కి ఎక్కువ నచ్చలేదు. అందులో పప్పు ఏడగా అనిపిస్తుంది, అసలు అది పప్పులా లేదు చారులా ఉందనేసి అన్నారు. కానీ నాకు నచ్చేది ఏముంది, పిల్లలకు వాళ్ళు ఎలా తింటే వాళ్ళకి నచ్చినట్టు చేసే మనదేముందనేసి మళ్ళీ అనేసారండి. ఇంక ఇక్కడ చూడండి ఈ పప్పు పోపు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పప్పు టేస్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి, మా హస్బెండ్కి ఏమో కానీ మంచిగా చారులాగా ఉందండి. కొంచెం తిక్కుగా కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోయింది. ఇక్కడైతే ఇవి అయిపోగానే రేపటికి ఇంకా టిఫిన్ కోసం దోశకైతే నానబెడుతున్నానండి. ఇక్కడ చూడండి వరిగలు నానబెడుతున్నాను. 2 కప్పుల అది మినప్పప్పుకైతే ఒక 6 కప్పుల వరిగల వరకు అయితే వేసానండి. దీంట్లోకైతే మినప్పప్పులోకి కొన్ని మెంతులు, ఇంకా కొంచెం శనగపప్పు అయితే వేసేసి వీటిని ఒక్కొక్క దాన్ని 2 సార్లు అయితే మామూలుగా ట్యాప్ వాటర్తో అయితే కడిగేసుకుంటున్నానండి. సో ఇంకా నిన్నేం నానబెట్టలే కదా, ఉప్మా అయిపోయింది టిఫిన్, అందుకనేసి రేపు ఎట్లయినా మండే కదా ఆఫీస్ ఉంటుంది మా హస్బెండ్కు, ఇంకా దోశ చేస్తే తిని వెళ్తారు అనేసి అయితే దోశ కోసం నానబెడుతున్నాను. ఇక్కడైతే ఇవి నానబెట్టి పక్కకైతే పెట్టేశానండి. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఆల్రెడీ చూడండి వెదర్ మొత్తం ఇట్లా మబ్బు పట్టినట్టు అయిందండి. ఇంకా లంచ్ చేశాకైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా లేచారండి పడుకొని. అయితే ఎక్కడ కరెంటు పోతుందో అని ఫస్ట్ అయితే ఇది మిక్సీకి వేస్తున్నానండి. ఇంకా గ్రైండర్కి వేసాను అనుకో అది టైం పడుతుంది, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా నెమ్మదిగా మనం పట్టుకున్నంత టైం అయితే లేదనేసి ఫాస్ట్గా మిక్సీకి వేస్తున్నానండి. మిక్సీలో అయితే తొందరగా 5 మినిట్స్లో అయిపోతుంది అనేసి ఇక్కడైతే వేయడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలోకి పప్పు మొత్తం వేసుకొని అయితే ఇంకా మిక్సీ చేసుకున్నానండి.
ఈ మిల్లెట్స్ దోశనే ఇంకా తిని తిని అలవాటు అయిపోయిందండి. మామూలుగా రైస్ నానబెట్టాలంటే మనసు రావట్లేదండి. అమ్మో రైస్తో తినాలా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా మిల్లెట్స్ లాస్ట్ టైం డీమార్ట్లో తెచ్చుకున్నవి అయితే అలానే ఉండిపోయాయి, 4-5 ప్యాకెట్స్ అయితే. ఇంకా వాటిని మొత్తం ఫినిష్ చేయాలండి. ఇంకా లాస్ట్ 20 డేస్ నుండి అయితే అసలు బ్రేక్ఫాస్టే చేసుకోవట్లేదని చెప్పాను కదా ఎక్కువగా, అందుకనేసి అవి అయితే మిగిలిపోయాయండి. ఎప్పుడైనా కానీ 2 మంత్స్కి తెచ్చుకున్న సరుకులు 2 మంత్స్లోనే అయిపోయేవి. కానీ ఈసారి ఇంకా టిఫిన్స్ చేసుకోకపోయేసరికి ఈ మిల్లెట్స్ అన్నీ అలానే మిగిలిపోయాయి. సో అందుకనేసి ఇంకా మిల్లెట్స్ తోటి టిఫిన్స్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానండి. అవన్నీ ఫస్ట్ అయితే ఫినిష్ చేసేయాలి, ఇంకా తర్వాత రైస్తో అయితే చేసుకోవచ్చు అనేసి. ఇక్కడైతే వరిగలు అయితే మిక్సీ చేస్తున్నానండి. అన్నీ ఒకేసారి వేసాను నేను, ఇంకా అందుకనేసి కొంచెం టైం ఎక్కువ పట్టింది. మొత్తం గ్రైండ్ అయ్యేసరికి అయితే ఆ జార్ నిండిపోయిందండి. ఒక 2 బ్యాచ్లకి వేస్తే అయిపోతుండే కానీ కరెంటు పోతుందేమో అని టెన్షన్లో స్పీడ్గా మొత్తం వేసేసాను. ఇక్కడైతే మెత్తగా మిక్సీ అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మిక్సీ అదంతా తీసి పక్కనైతే పెట్టానండి. ఇంకా పప్పు కర్రీ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా ఊడ్చిపెట్టుకొని ఇంకా బోళ్ళన్నీ సింక్లో వేసాను. ఎందుకంటే మళ్ళీ నైట్ తోముకోవడానికి అంత టైం ఉండదండి. కరెంటు పోయింది అనుకో ఇంకా అలానే పడుకుంటాం, బోళ్ళు అయితే తోమను. అందుకనేసి ఇప్పుడే బోళ్ళన్నీ తోముకుంటూ ఒక పని అయిపోతుంది. నైట్ బోళ్ళు కొన్ని ఉంటాయి కదా డిన్నర్ చేశాక, అవి రేపైనా తోముకోవచ్చులే అనేసి అయితే ఇక్కడ కర్రీ అయితే ఊడ్చిపెట్టేసాను, పప్పు కర్రీ. తర్వాత స్టవ్ అంతా నీట్గా దులుపుకున్నానండి. ఇంక ఇవన్నీ ఇందులో వేసేసి బోల్ తోమడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు కరెంట్ పోతుందా అని టెన్షన్లో స్పీడ్గా పని చేసుకోవడం అవుతుందండి. ఇప్పుడైతే అసలు ఎంత గాలి, ఇంకా పిడుగులు కూడా పడుతున్నాయండి బాగా. ఇంకా పిడుగులు పడుతున్నప్పుడు అయితే నాకు ఫుల్గా భయం వేస్తుందండి. ఇంకా ఫోన్ కూడా అసలు యూజ్ చేయను, ఫ్లైట్ మోడ్లో పెట్టి పక్కకు పెడతాను, అంత భయం వేస్తుంది. ఇంకా మా హస్బెండ్ నువ్వు అడుగుతూ ఉంటాను, ఇంట్లో ఏమైనా పిడుగులు పడతాయా అంటే ఓపెన్ ప్లేస్లో అట్లా చెట్లు ఉన్న దగ్గర పడతాయి కదండి, అట్లా ఇంట్లో ఏమైనా పడతాయా అది ఇది అని అడుగుతూ ఉంటాను. ఇంట్లో అట్లా పడవులే, ఏం కాదు, అవి ఓపెన్ ప్లేస్లోనే పడతాయి అనేసి మా హస్బెండ్ చెప్తూ ఉంటారండి. అంత భయం నాకైతే. ఇంకా కిచెన్లో పని చేసుకోవాలన్నా భయం అవుతుందండి. ఆ కిటికీలో ఉండి మొత్తం ఇట్లా మెరుస్తూ ఉంటుంది కదా, దాన్ని చూస్తేనే భయం అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడైతే బోళ్ళన్నీ తోమేసుకుంటున్నానండి ఫాస్ట్గా. అయితే నేను ఎంత అనుకున్నానో అంత నా వర్క్ అయిపోయింది. కరెంట్ పోయిందండి, పోయి మళ్ళీ 9:30కి అట్లా వచ్చింది కరెంట్ అయితే. ఇంకా పడుకున్నామండి మేమైతే, ఏ పని చేయలేదు నేను కరెంట్ పోయేసరికి అయితే. ఇక్కడైతే బోల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేసేసాను. స్పీడ్గానే అయిపోయినాయండి పనులు అయితే. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాలి, కానీ చల్లగానే ఉంది వెదర్ అయితే. చూస్తాను ఇంకా వాళ్ళకు కరెంట్ ఉంటేనేమో స్నానాలు చేయిస్తాను, లేదంటే లేదండి. ఈ వర్షాకాలం అయితే ఇంకా పిల్లలకు ఒక్కసారి స్నానం చేయించినా ఏం కాదు, కానీ మా పిల్లలు అస్సలు ఊరుకోరండి. 2 సార్లు ఖచ్చితంగా స్నానం ఉండాల్సిందే వాళ్ళకైతే. ఇంకా సండే అయిపోతుందంటే ఏదో టెన్షన్ అనిపిస్తుందండి నాకైతే. మండే స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ పొద్దున్నే లేవాలి, పనులు చేసుకోవాలని. ఒక్కరోజు హాలిడే వచ్చినా కానీ ఏదో రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ మండే వచ్చిందంటే కథం ఇంకా మనసులో భయంగా ఉంటుందండి. మా హస్బెండ్ ఏమో పొద్దున 5 o'clockకి లేచి పనులన్నీ చేసుకోవాలి, ఇంకా భయం ఎందుకు అనేసి అంటున్నారు. పొద్దున 5 o'clockకి లేవడం అంటే నా వల్ల అస్సలు కాదండి. ఇంకా నాకు అలా అలవాటు అయిపోయింది. ఏమైనా సరే 6 o'clockకి 6:30కి లేస్తాను, కానీ 5 o'clock అయితే లేవడండి. మా హస్బెండ్ ఏమో పొద్దున లేచి పనులు చేసుకోవాలనేసి తిడుతున్నారు. ఇంకా పాప స్కూల్కి వెళ్తేనైతే ఖచ్చితంగా లేవాల్సి వస్తుందండి పొద్దున్నే. ఇంకా పనులు అయితే అవ్వవు కదా, పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఇంకా టిఫిన్కి అంటే లంచ్లోకి బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, ఖచ్చితంగా లేవాలి. ఏమున్నా ఈ 20 days 1 month కదా రెస్ట్ అనేసి అంటున్నాను మా హస్బెండ్తో అయితే. ఇంక ఇక్కడైతే బోళ్ళన్నీ తోమి ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా మా బాబు అయితే అస్సలు ఉండట్లేదు మా హస్బెండ్ దగ్గర అయితే. ఇంకా తొందరగా ఆనిచ్చి తీసుకో అనేసి అంటున్నారు. ఇంకా దించేసారండి కిందికి అయితే. నేనేమో ఇంకా పాష్ ఉంది కదా, ఎత్తుకో అనేసి అంటే మళ్ళీ అయితే తీసుకున్నారు. ఇంకా నా పనులన్నీ అయిపోయాయండి. కరెంట్ అయితే పోయి మళ్ళీ 9:30కి వచ్చిందండి. వచ్చాకైతే పిల్లలకి ఫ్రెష్ చేంజ్ ఇంకా పడుకున్నామండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.